హల్లెలూయా. అన్యుడండి ఒబేదెదోం. నువ్వు క్రైస్తవుడు. చాలా మంది అంటారు, నేను 50 సంవత్సరాల క్రైస్తవుని, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు క్రైస్తవుని, క్రైస్తవురాలంట. కానీ దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, స్వస్థత లేదు. ఎప్పుడు చూసినా వ్యాధులు, రోగములు, జబ్బులు, సమస్యలు, అప్పులు, వేదన, కన్నీరు, ఆర్థిక ఇబ్బందులు. కారణం ఏమిటి? ఇతడు అన్యుడు. ఒబేదెదోము అన్యుడండి. అదే పట్టణం నుండి దేవునికి విరుద్ధముగా లేసినటువంటి గొలియాతు ఒక చిన్న రాతితో చంపబడ్డాడు. అదే పట్టణం నుంచి వచ్చినటువంటి ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. అదే పట్టణం నుంచి వచ్చి దేవునికి విరుద్ధముగా తిరిగినటువంటి గొలియాతేమో చచ్చిపోయాడు. కానీ ఈ అన్యుడైనటువంటి వాడు ఆశీర్వదించబడ్డాడు. ఏమి ఆశీర్వదించబడ్డదండి? తన ఇల్లు, తన గృహము, అంతేకాదు తన ఇంటిలో ఉన్నటువంటి సమస్తము కూడా. ఆయన దీవించబడమే కాదు, తనకుండబడినవన్నీ కూడా దీవించబడింది. కారణం ఏమిటి? తన ఇంటిలో ఏమున్నదండి? ఏమున్నదమ్మా? ఈరోజు నీవు ఆశీర్వదించబడలేకపోతున్నావు. కారణం ఎవరో కాదు. నాకు వీడు మంత్రాలు చేశాడు, వాడు మంత్రాలు చేశాడు, వీడు నా మీద ఏడుస్తుడు, వాడు నా మీద. ఎవ్వని ఏడుపు నీ మీద పనిచేయదు. ఎవ్వరి ఏడుపు నీ మీద పనిచేయదు. నీలో యేసుక్రీస్తు లేడు. నీవు నీ ఇంటిలో కుటుంబ ఆరాధన లేదు. నీవు నీ పిల్లల్ని కూర్చుండబెట్టుకొని బైబిల్ చదవడం లేదు. దేవుని వాక్యము నీ ఇంటిలో లేదు. దేవుని ప్రార్థన నీ ఇంటిలో లేదు. దేవుని పాటలు నీ ఇంటిలో లేవు. నీ ఇంటిలో యేసుక్రీస్తు లేడు. అందుకే నీ ఇంటిలో కరువు, కాటకము, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నీ భర్త త్రాగడం, నీ పిల్లలు త్రాగడం, నీ పిల్లలు ఖరాబ్ అయిపోవడం, మీ ఇంటిలో అనేకమైన శ్రమలు. కారణం ఏమిటంటే తల్లిదండ్రులే దానికి కారణం. నీ ఇంటిలో దేవుని వాక్యము లేదండి. అసలు అందులో ఏముందో కూడా తెలియదు. రాజు చెప్పాడు కాబట్టి మందసాన్ని తన ఇంటిలో భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో ఆ మందసాన్ని తన ఇంటిలో పెట్టుకున్నాడు. అందులో చిగురించినటువంటి అహరోను కర్ర ఉంది, పలకలున్నవి, మన్నా బంగారు పాత్రలో పెట్టి అందులో ఉంచబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఇంటిలో మందసం ఉందా? సాయంకాలం కాగానే నీ భర్త లేడు, ఆయన బయటికి వెళ్ళాడు, నీ పిల్లల్ని కూర్చుండబెట్టుకొని 6-7 కాగానే నీవు నీ పిల్లల్ని కూర్చుండబెట్టుకొని, అమ్మ మాట్లాడదు, నీ పిల్లల్ని కూర్చుండ